ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? అనుదినము ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ఎందుకు ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా? అంచు దినముల్లో, అపాయకరమైన దినముల్లో మనం జీవిస్తున్నాం. దేవుని కాపుదల, ఆయన రక్షణ మనకు, మన కుటుంబానికి ఎంతగానో అవసరం. అందుకనే కీర్తన 143 అధ్యాయంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఉదయాన్నే దేవుని మాటను మనం వినగలిగే అలవాటు మనం చేసుకోవాలి. మన కుటుంబాన్ని ఆయన చేతులకి ప్రొద్దున్నే మన ప్రార్థన ద్వారా ఆయనకు అప్పగించుకోవాలి. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకొని అలవాటు చేసుకోవాలి కదా. అందుకే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినప్పుడే ఆయన భద్రతలో, ఆయన కాపుదల్లో మనం ఉంటాం. వాక్యం అనే సజీవ ఖడ్గమైన వాక్యం ద్వారానే మనము దేవునిలో బలపరచబడగలం కనుక దేవుని అనుదినము ప్రార్థిస్తూ ఆయన కృపలో మనం ఉండడానికి ఆయన సన్నిధికి మన కుటుంబాన్ని మనం అప్పగించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడి దినమంతా మనలను ఆదరించునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే.